ఐబొమ్మ రవి విషయంలో కొన్ని సంచలన విషయాలైతే బయటకొస్తున్నాయి. ఆల్రెడీ ఎంక్వైరీ గూడా ఎప్పటికప్పుడు నడుస్తున్నట్టుగా అయితే అటు మనకు సమాచారం ఉంది. గత 6 రోజుల నుంచి గూడా తను పోలీస్ అదుపులో ఉండి ఐబొమ్మకి సంబంధించి ఇప్పటివరకు ఎంత అంటే తను దానిపైన ఏమేం చేశాడు, ఇల్లీగల్ వర్క్స్ ఏమేం చేశాడన్న దానిపైన గూడా అటు తన పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్‌గా అటు తను ఇతర వేరే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి వాళ్ళతో గూడా టచ్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు ఈ విషయం పైన మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ద్వారా అంటే ఇందులో చాలా సెక్షన్స్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తనకు కొన్ని ఫారెన్‌కి సంబంధించిన అంటే బయట కంట్రీస్‌కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఏదైనా ఫ్రాడ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి కేసులు పెడతారో ఆ కేసులు ఇతని పైన పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళ మాటల్లో అంటే దీనికి సంబంధించి మరింత విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇటు ఐబొమ్మ రవి విషయం అయితే సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు, కంప్లీట్‌గా ఆల్ ఓవర్ పాన్ ఇండియాకి సంబంధించిన అన్ని సినిమాలు కూడా ఐబొమ్మ అనే వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేసి అందులో పెడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి తనని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి తన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఏ విధాలుగా తను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనుకోవచ్చు? పోలీసు వారైతే చాలా లోతైన ఇన్వెస్టిగేషనే జరుగుతూ ఉన్నది. దానికి అనుగుణంగానే మరి కోర్టుకు వారం రోజులు కస్టడీ అడిగిన క్రమంలో కోర్టు వారు కూడా సంతృప్తి చెందినారు. కాబట్టి నిజంగా దీంట్లో మరి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కోర్టు వారు కూడా 5 రోజులు మరి పోలీస్ కస్టడీకి ఇచ్చినారు. కస్టడీలో మనం చూస్తూ ఉన్నాం, మీడియాలో కానీ ఇతరత్ర వార్తాపత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము, పురోగతి కనపడతా ఉన్నది. ముఖ్యంగా మనం చూసినట్టయితే అతని విలాసవంతమైన జీవితానికి ఉపయోగించని కూడా మనం చెప్తా ఉన్నాడు. ఫ్రాన్స్ అని, యుఎస్ అని, యూకే అని, ఐర్లాండ్ అని, ఇంకేదో న్యూజిలాండ్ అని ప్రతి 20 రోజులకోసారి, నెల రోజులకోసారి అలా తిరిగి నేను ఖర్చు చేశానని చెప్తా ఉన్నాడు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్వర్లు కానీ ఇవి ఏవైతున్నాయో అవన్నీ కూడా విదేశాలలో పెట్టి చేసినాడు కాబట్టి ప్రధానంగా అతను వేరే దేశస్థుడు అయినప్పుడు కూడా కరేబియన్ దీవులలో దాదాపు 15 దీవులు ఉంటాయి, 15 దేశాలు. ఆ దేశాలలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అక్కడ ఎవరు సంపాదన ఎంతైనా సంపాదించుకోవచ్చు. అక్కడ పౌరసత్వం పొందాలంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉండి కూడా అక్కడ పౌరసత్వాన్ని అమ్ముతారు. అంటే అమౌంట్ మీరు ఒక 80 లక్షలు పైబడి ఏమన్నా వారికి అమౌంట్ పే చేసినట్టయితే అక్కడ సిటిజన్గా మీకు పాస్పోర్ట్ వస్తుంది, పౌరసత్వం ఇస్తారు. ఆ విధంగానే మరి రవి కూడా 2022లో మన భారతదేశ పౌరసత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి సరెండర్ చేసి తను విదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ పౌరుడిగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అతను భారతీయ పౌరుడు కాదు, కరేబియన్ దీవుల యొక్క దేశం పౌరుడు. ఏదేమైనప్పుడు కూడా భారతదేశంలో ఉన్న చట్టాలకు లోబడి నేరాలు జరిగినప్పుడు శిక్షలు ఉంటాయి. అతను విదేశస్తుడు కాబట్టి వేరే చట్టాలు ఉండవు. భారతదేశానికి సంబంధించినటువంటి చట్టాలే అతనికి వర్తిస్తాయి. ఇక్కడ జనాలకు వర్తించినట్టు అతనికి వర్తిస్తుంది. విదేశీయుడు కదా అని పక్కన పెట్టే పరిస్థితే ఉండదు. కాకపోతే ఏంటంటే అతను అక్కడ చేశాడు కదా, చాలామందికి అనుమానం ఉంది అతను అక్కడ భారతదేశం పౌరుడు కాదు కదా అనేది ఉన్నది. భారతదేశ పౌరుడు కానప్పటికి కూడా నేరం ఎక్కడ చేసినా ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమకు అయింది కాబట్టి వారి కంప్లైంట్ బేస్ చేసుకొని అది నిజమని మన పోలీసు శాఖ నమ్ముతుంది కాబట్టి కేసు ఫైల్ చేసినారు. అదేవిధంగా కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తా ఉన్నది. మనం ఇక సెక్షన్ల విషయానికి వచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ మొదలు మనం చూసుకుంటే ఒక 4-5 సెక్షన్ల నుంచి ఈరోజు 13 సెక్షన్లు దాటిపోయినాయి. అతను రిమాండ్ చేసే నాటికి. దాని తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, సిఐడి ఎంటర్ అవుతుంది. ఇట్లా ఇతను అంతర్జాతీయంగా కూడా నేరానికి పాల్పడినట్టుగా భారతదేశ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, పోలీసు వారు కానీ భావిస్తున్నారు కాబట్టి ఫారెన్ యాక్ట్స్ కూడా మరి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇతనికి ఇప్పుడున్న పరిస్థితులలో బెయిల్ వచ్చేది అంత ఈజీ కాదనేది మనకు కనబడుతూ ఉంది. ఒక కేసులో అరెస్ట్ చేసినారు, ఇంకా కూడా 4 కేసులు అనేది వాళ్ళు పీటీ వారెంట్స్ వేస్తున్నారు. ఆ కేసులలో కూడా ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లోతైన ఇన్వెస్టిగేషన్ కావాలా. లోతుగా ఈ పైరసీ భూతాన్ని మూలం ఎక్కడుందనేది కూడా పోలీసు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ఐబొమ్మతో పాటు దానికి ఆల్రెడీ మనం కొన్ని యాప్ ఓపెన్ చేసిన సమయంలో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ కూడా వస్తాయి కదా. వాళ్ళతో కూడా తను కుమ్మక్క అయ్యిండు, ఇదంతా కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అంటున్నారు. అందుకే కదా ఇప్పుడు
బెట్టింగ్ యాప్స్ వాళ్ళతోటి కొల్యూడ్ అయితేనే వాళ్ళ ప్రోత్సాహం ఉంటేనే ఇవన్నీ అంటే ఫండింగ్ అంతా వాళ్ళు ఇస్తున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. సో అదర్వైజ్ ఇతను అంత సెటప్ అంతమందిని అంటే దగ్గర దగ్గర మనకు 110 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒక వెబ్సైట్ క్లోజ్ చేస్తే ఇంకోటి స్టార్ట్ అయ్యే విధంగా అంత హై రేంజ్ సెటప్ చేసిండు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇవన్నీ మనం చూస్తున్న క్రమంలో ఇతను వెనక చాలామంది ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ వలన కూడా ఏమవుతుందంటే ఈ 10 సార్లు టీవీలలో వస్తూ ఉన్న క్రమంలో యూత్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. యూత్ ఇప్పుడు మనం ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కాదు, భారతదేశంలో కూడా ఈ పైరసీ అనేది తెలంగాణ వరకు పరిమితమే కాదు, భారతదేశం వరకే పరిమితం కాదు, విదేశాలలో కూడా ఈ పైరసీ అనేది అక్కడ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బెట్టింగ్స్ యాప్స్ కానీ ఈ వీటి మూలాన ఇండ్లకిండ్లే మరి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి, కుటుంబాలే విచ్ఛిన్నమవుతున్నాయి, యూత్ అంతా అట్రాక్ట్ అయ్యే పరిస్థితి. దానివలన నేరాలు చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ పోతూనే ఉన్నాయంటే వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని అలవాటు పడుతున్నారు. అవి రానప్పుడు మన ఈవెన్ థెఫ్ట్కి కూడా అంటే దొంగతనానికి కూడా పాల్పడే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇవన్నీ నిర్మూలించాలి. అంశాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఒకటి, భార్య చేసిన అంటే భార్య ముందుగా అంటే పెళ్ళైన సంవత్సరం అంటే 7 సంవత్సరాల క్రితం కూడా సాదా సీదా మనిషి, ఒక ఆర్డినరీ పర్సన్. సో భార్య ఎప్పుడు తన దగ్గర ఏదీ లేదు అన్న విషయం పైన తనతో ఎప్పుడు గొడవ పడేదని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే తను భార్యతో అటు దూరంగా ఉండి ఇవన్నీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అదే భార్య హైదరాబాద్కి వచ్చిన తర్వాత తనే పట్టించిందని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు అది ఆ ఫ్యామిలీ ఇష్యూలో మనకు తెలియదు, మనం ఎంటర్ కూడా కాకూడదు. ఎందుకంటే అది పర్సనల్గా మరి వారి భార్య భర్తలు ఎందుకు విడిపోయారు అనే దాని మీద మనం ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ భార్య పట్టించింది అనేది అవాస్తవం అనేది పోలీసు వారే చెప్తా ఉన్నారు. వారి మిత్రులకు ఏదో మెసేజ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని పట్టుకున్నాము అనేది అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కొన్ని మీడియా కథనాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం కానీ రాసుకోవడం కానీ జరుగుతూ ఉంది. ఇదంతా కామన్. కాకపోతే మనం చూస్తూ ఉన్నాము 5 ఏళ్ల కిందటనే వాళ్ళ విడాకులు అయినాయి. వారికి ఇతనికి కానీ ఇతని భార్యకి కానీ ఎలాంటి సంబంధం లేదు, అదొకటి. దాంతోపాటు వీరి పేరెంట్స్ కూడా, తండ్రికి కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పోలీసు వారు లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఎవరెవరితోటి ఆయన ఆన్లైన్లో కావచ్చు, ఆన్ ఫోన్ కావచ్చు, అవన్నీ కూడా చూస్తారు. సో ఆ క్రమంలోనే ఇతని మీద 2-3 నెలల నుంచి నిఘా ఉంచి ఈమెయిల్ ద్వారా మరి వారి కదలికలను పసిగట్టి దాని తగ్గట్టుగా ఈయన అరెస్ట్ చేశారు అనేది మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. సో కూడా తను పోలీసులకు సహకరించట్లేదు, తను ఏదైతే చేస్తాడో అది ఏది కూడా ప్రాపర్గా చెప్పట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా సాగుతుంది, ఈ రోజుతో ముగియనుంది, కానీ మళ్ళీ ఇంకొక 5 రోజులు గడువు అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అంటే ఎటువంటి సెక్షన్ల పైన తను ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందని? ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇది 1 రోజు 2 రోజులతోటి ఇన్వెస్టిగేషన్ అయిపోయేది కాదు. వాస్తవానికి అతను బేస్ ఎక్కడ ఉంది, ఆ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఆయనకు సహాయ సహకారాలు అందించారు, ఎవరు దానికి మార్కెటింగ్ అంటే ఫండింగ్ చేశారు, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా గతంలో కూడా 4-5 కేసులు మరి వాటిలో కూడా పీటీ వారెంట్ వేస్తూ ఉన్న క్రమంలో. సో అందుకే ఇట్స్ విల్ టేక్ టైం. అంటే 1 రోజుల్లో 4 రోజుల్లో అయిపోయే ఇన్వెస్టిగేషన్ కాదు ఇది. ఇది పెద్ద స్కామ్ అనుకోవచ్చు, పెద్ద ఏమంటారు ఆర్థిక నేరానికి పాల్పడ్డ వ్యవస్థగా వీళ్ళంతా ఒక సిండికేట్గా చేస్తున్న క్రమం. సో ఒక రవియో ఇంకోరు కాదు, అసలు వాస్తవానికి ఇవాళ రవి పోతే రేపు ఇంకో రమేష్ వస్తాడు. అట్లా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఐబొమ్మ పోతే ఇంకో ఐబొమ్మ 1 వచ్చింది, ఇంకోటి మూవీ రూల్స్ అని ఇట్లా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ మన తెలంగాణలో కాదు, చెన్నైలో కూడా ఇలాంటి వెబ్సైట్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. సో ఇదంతా రొటీన్ ప్రాసెస్. ఇప్పుడు దొంగతనాలు జరిగినప్పుడు ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగను పట్టుకోవచ్చు, కానీ దొంగతనాలను మనం ఆపలేము. నేరస్తులను పట్టుకోవచ్చు, నేరాలను ఆపలేము. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వాలు కానీ
ఈ సోకాల్డ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో రవికి చెప్తున్న సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నేను కోరేది ఒకటి ఏంటంటే ఇవన్నీ కాకుండా మీరు అసలు నేరం ఎక్కడ జరుగుతున్నది, ఈ నేరాన్ని ఆపాలంటే ఇప్పుడు మనం ఓన్లీ ఐబొమ్మ ద్వారా సినిమాల వరకే పరిమితం అయితే లేదు. ఈ టెక్నాలజీ అనేది సినిమాల వరకే పరిమితం అయితే లేదు. ఇప్పుడు మనకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, ఇది మన లింకు చేసుకోమని, కానీ ఎస్బీఐ అకౌంటు మీకు ఏమంటారు మనకు ఇందులో మీకు ఆధార్ కార్డు అవి లేవు అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే మన అమౌంట్ పోయే పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఆన్లైన్ బిజినెస్ చేసుకోమని వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే సైబర్ నేరాలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే దీని మీద అవగాహన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో సంఘాలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ, అంటే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చట్టాల మీద అవగాహన తేవాలి, సైబర్ నేరాల మీద అవగాహన తేవాలి. ఇది జరుగుతాయి అంటే విస్తృతంగా దీని మీద అవగాహన తెచ్చినప్పుడే ఈ నేరాలకు పాల్పడే శాతం తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు ఫోన్ ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు అంటే పాపం వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళకి కూడా పూర్తి అవగాహన లేదు వీటి మీద. ఈ ఫోన్ మీద మనం పట్టుకున్న ఫోన్ మీద అసలు ఏం వస్తుంది, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్స్ వస్తున్నాయి, ఏదవుతుందో ఏది పోతుందో తెలుస్తలేదు. ప్రధానంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంటికి రాగానే పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి ఇచ్చేసేసరికి వాళ్ళు ఏదో ప్రెస్ చేయడం, ఏదో చేయడం, వచ్చిన లింక్స్ ఆన్ చేయడం, అట్లా కూడా ఆన్లైన్ మోసాలకు, సైబర్ నేరాలకు కూడా మనం తెలియకుండానే ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రభుత్వాలు వీటి మీద, సైబర్ నేరాల మీద కానీ సైబర్ చట్టాల మీద కానీ అవగాహన అనేది ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉన్నది. సో చూసారు కదా ఖచ్చితంగా. సో ఈ ఐబొమ్మ రవి విషయానికి వచ్చేసరికి కూడా చాలా కీలకమైన పరిణామాలు. అంటే దానికి తను చేసిన ఎక్కడెక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అదంతా కూడా అటు అడిగే ప్రయత్నం చేసినా కూడా తను ఏది కూడా అటు చర్చించట్లేదు. అయితే దీనికి సంబంధించిన అంతా కూడా ఇది చాలా పెద్ద నెట్వర్క్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఇండియాకి సంబంధించిన, అటు తెలుగు సినిమాలకు సంబంధించిన పైరస్ మూవీస్ కూడా ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళడం అనేది కూడా ఇక్కడ కొద్దో గొప్ప ఇక్కడ ఉన్న వాళ్ళ సపోర్ట్తో ఇదంతా జరుగుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో కంప్లీట్గా అటు రవి కనుక నోరు విప్పితేనే ఇదంతా అసలు విషయాలు ఏంటి అన్నది కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరొక 5 రోజులు గడువు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి ఇప్పటివరకు అయితే తెలుస్తుంది. కెమెరామెన్ మురళితో భరత్, టుడే 18 న్యూస్, హైదరాబాద్.